హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లర్న్ డైలీ విత్ సూర్య. ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. అదే వన్ హెల్త్ అప్రోచ్. అంటే మన ఆరోగ్యం, జంతువుల ఆరోగ్యం, ఇంకా మనం బ్రతుకుతున్న ఎన్వైర్మెంట్, ఇవి మూడు వేర్వేరు కాదు, అన్నీ ఒకదాంతో ఒకటి కనెక్ట్ అయి ఉన్నాయని చెప్పే ఒక కొత్త ఆలోచనా విధానం. ఈ ఇంటర్ కనెక్టెడ్నెస్ మనందరి ఫ్యూచర్కి ఎంత కీలకమో ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. సో ఈరోజు మన డిస్కషన్లో ఏమేం కవర్ చేయబోతున్నామంటే, ఫస్ట్ అసలు వన్ హెల్త్ అంటే ఏమిటి, ఆ తర్వాత ఈ అప్రోచ్ ఎందుకు అవసరం, దాని కోర్ ఫీచర్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఏంటి, ఇంకా మన ఇండియాలో దీనికోసం ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నారు, ఫైనల్గా ఒక కంక్లూజన్తో మన షేర్డ్ ఫ్యూచర్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ సెక్షన్, వాట్ ఈజ్ వన్ హెల్త్. ఇది జస్ట్ ఒక పదం కాదు, ఇది గ్లోబల్ వెల్ బీయింగ్ని మనం చూసే విధానాన్నే మార్చేసే ఒక కొత్త పారాడైమ్. సరే, దీని గురించి ఇంకా లోతుగా తెలుసుకుందాం. ఈ వన్ హెల్త్ అప్రోచ్ వెనుకున్న అసలు ఐడియా అర్థం చేసుకోవాలంటే మనం ఈ యొక్క సింపుల్ క్వశ్చన్ గురించి ఆలోచించాలి. మన ప్లానెట్, మనతో పాటు జీవించే జంతువులు సరిగ్గా లేనప్పుడు మనం మాత్రమే నిజంగా ఆరోగ్యంగా ఉన్నట్టు అవుతుందా? అఫీషియల్గా చెప్పాలంటే వన్ హెల్త్ అనేది ఒక కొలాబరేటివ్ స్ట్రాటజీ. ఇది 3 ఇంపార్టెంట్ పిల్లర్స్ మీద ఆధారపడి ఉంటుంది. 1 హ్యూమన్ హెల్త్, అంటే మన ఆరోగ్యం. 2 యానిమల్ హెల్త్, అంటే జంతువుల ఆరోగ్యం. 3 ఎన్వైరన్మెంటల్ హెల్త్, అంటే మన పర్యావరణ ఆరోగ్యం. ఈ మూడింటిలో ఏ ఒక్కదానికి ప్రాబ్లం వచ్చినా దాని ఎఫెక్ట్ మిగతా రెండిటి మీద ఖచ్చితంగా పడుతుందని ఈ అప్రోచ్ మనకు చెప్తుంది. అంటే చూడండి, ఇది కేవలం ఒక థీరీ కాదు, ఇదొక క్రిటికల్ పారాడైమ్ షిఫ్ట్. అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ని మనం చూసే విధానంలోనే ఒక ఫండమెంటల్ చేంజ్. ఇదివరకు డిపార్ట్మెంట్లు సైలోస్లో పనిచేసేవి. అంటే డాక్టర్లు వాళ్ల పని వాళ్ళు చూసుకునేవారు, వెటనరీ డాక్టర్స్ వాళ్ల పని వాళ్ళు. కానీ ఈ అప్రోచ్ ప్రకారం అందరూ, అంటే డాక్టర్లు, వెటనరీ డాక్టర్స్, ఎకాలజిస్ట్స్, పాలసీ మేకర్స్ అందరూ కలిసి పనిచేయాలి. దీన్నే కొలాబొరేటివ్ అండ్ మల్టీ సెక్టోరల్ అప్రోచ్ అంటాం. ఓకే, ఈ అప్రోచ్ గురించి తెలిసిందే, కానీ అసలు దీని అవసరం ఇప్పుడెందుకు ఇంత అర్జెంటుగా వచ్చింది? మన ప్రపంచం ప్రస్తుతం ఎదుర్కొంటున్న కొన్ని డేంజరస్ థ్రెట్స్ గురించి తెలుసుకుంటే మనకే సమాధానం దొరుకుతుంది. దీనికున్న అతిపెద్ద మెయిన్ రీజన్ జూనాటిక్ డిసీజెస్ పెరిగిపోవడం. సింపుల్గా చెప్పాలంటే జంతువుల నుంచి మనుష్యులకు వ్యాపించే జబ్బులు. ఒకప్పుడు కేవలం జంతువులకే వచ్చే కొన్ని వైరస్లు ఇప్పుడు మనుషుల్లోకి కూడా వస్తున్నాయి. ఇదే మన ముందున్న అతిపెద్ద ఛాలెంజ్. ఇవి మనకి కొత్తేం కాదు కదా, లాస్ట్ కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నవే. రీసెంట్గా ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కోవిడ్-19, అలాగే ఇబోలా, బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ, నిపా వైరస్, ఇవన్నీ జంతువుల నుంచి మనుషులకొచ్చినవే. వీటి ఎఫెక్ట్ ఎంత దారుణంగా ఉంటుందో మనం కళ్ళరా చూశాం. ఈ జూనోటిక్ డిసీజెస్ మాత్రమే కాదు, మనల్ని భయపడుతున్న ఇంకో పెద్ద థ్రెట్ ఉంది. దాని పేరు యాంటీ మైక్రోబయోల్ రెసిస్టెన్స్, షార్ట్గా ఏఎంఆర్. దీన్ని ఒక సైలెంట్ పాండమిక్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది ఎలాంటి అలికిడి లేకుండానే నిశ్శబ్దంగా మన హెల్త్ కేర్ సిస్టమ్ని దెబ్బతీస్తోంది. అంటే ఇన్ఫెక్షన్కి వాడే మందులు పనిచేయకుండా పోవడం. మరి ఏఎంఆర్కి వన్ హెల్త్కి కనెక్షన్ ఏంటి? చాలా స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది. అగ్రికల్చర్ సెక్టర్లో, ముఖ్యంగా పౌల్ట్రీ, లైవ్ స్టాక్కి యాంటీబయోటిక్స్ని విపరీతంగా వాడేస్తున్నారు. దీనివల్ల ఆ మందుల్ని తట్టుకునే సూపర్ పవర్ ఉన్న బ్యాక్టీరియా, అంటే సూపర్ బగ్స్ పుట్టుకొస్తున్నాయి. ఆ సూపర్ బగ్స్ ఫుడ్, వాటర్ ద్వారా జంతువుల నుంచి మనలోకొస్తున్నాయి. అప్పుడు మనకి చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినా ఏ మందు పనిచేయని పరిస్థితి వస్తుంది. చూసేలా యానిమల్ హెల్త్ మన హెల్త్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో. ఇక 3వ పిల్లర్, ఎన్వైరన్మెంట్. ఇది మన ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో చూద్దాం. ఇప్పుడు చూడండి, క్లైమేట్ చేంజ్, అడవుల్ని నరికేయడం వల్ల వైల్డ్ యానిమల్స్ మన నివాస ప్రాంతాలకు దగ్గరగా వస్తున్నాయి. దీనివల్ల దోమల లాంటి వ్యాధివాహకాలు కొత్త ఏరియాలకు స్ప్రెడ్ అవుతున్నాయి. డెంగ్యూ, మలేరియా లాంటివి పెరుగుతున్నాయి. అంతేకాదు, వాటర్ పొల్యూషన్ వల్ల కలరా, టైఫాయిడ్ లాంటి జబ్బులు. ఇదంతా ఒకదానికొకటి లింక్ అయిన ఒక చైన్ రియాక్షన్. సరే, ప్రాబ్లమ్స్ గురించి చాలా మాట్లాడుకున్నాం. మరి సొల్యూషన్ ఏంటి? అక్కడే వన్ హెల్త్ అప్రోచ్ వస్తుంది. ఈ అప్రోచ్ని ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సిన కోర్ ఫీచర్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇది హెల్దీ వరల్డ్కి ఒక బ్లూ ప్రింట్ లాంటిది. ఈ వన్ హెల్త్ అప్రోచ్ మొత్తం 6 పిల్లర్స్ మీద నిలబడి ఉంది. మొదటిది హోలిస్టిక్ పర్స్పెక్టివ్, అంటే హెల్త్ని మనుషులు, జంతువులు, పర్యావరణం అని విడదీసి చూడకుండా అన్నిటినీ కలిపి ఒక సిస్టమ్గా చూడటం. రెండోది కొలాబరేషన్, అంటే అందరూ కలిసికట్టుగా పనిచేయడం. మూడోది ట్రాన్స్ డిసిప్లినరీ రీసెర్చ్, అంటే వేర్వేరు ఫీల్డ్స్కి చెందిన ఎక్స్పర్ట్స్ కలిసి రీసెర్చ్ చేసి సొల్యూషన్స్ కనుక్కోవడం. నాలుగోది గ్లోబల్ కోఆపరేషన్, జబ్బులకి బార్డర్లుండవు కదా,
అందుకే దేశాలన్నీ కలిసి పనిచేయాలి. ఐదవది ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్, అంటే జబ్బులు ముదరక ముందే వాటిని పసిగట్టి హెచ్చరించే సిస్టమ్స్ ఉండాలి. ఇక ఫైనల్గా ఆరవది అడ్రెస్సింగ్ రూట్ కాజెస్. జబ్బు వచ్చాక ట్రీట్మెంట్ ఇవ్వడం కన్నా అసలా జబ్బు రావడానికి మూల కారణమేంటో కనుక్కుని దాన్ని పరిష్కరించడం. సో ఈ 6 ప్రిన్సిపల్స్ యొక్క అల్టిమేట్ గోల్ ఒకటే, హెల్త్ సెక్టర్లో ఉన్న సైలోస్ని, అంటే ఆ అడ్డుగోడల్ని పగలగొట్టడం. నా డిపార్ట్మెంట్ వేరు, నీ డిపార్ట్మెంట్ వేరు అనకుండా హ్యూమన్, యానిమల్ ఇంకా ఎన్విరాన్మెంటల్ హెల్త్ ఎక్స్పర్ట్స్ అందరూ ఒకే టీంగా కలిసి పనిచేసే కల్చర్ని తీసుకురావడం. సరే, ఈ థియరీ అంతా బాగానే ఉంది. మరి ప్రాక్టికల్గా ఇది ఎలా వర్కౌట్ అవుతుంది? దీనికి మన దేశమే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇండియా ఈ వన్ హెల్త్ అప్రోచ్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇండియా ఈ అప్రోచ్ యొక్క ఇంపార్టెన్స్ని చాలా తొందరగా గుర్తించింది. అందుకే దాన్ని అమలు చేయడానికి చాలా ముఖ్యమైన స్టెప్స్ కూడా తీసుకుంది. మన దేశంలో ఒక స్ట్రాంగ్ హెల్త్ కేర్ సిస్టమ్ క్రియేట్ చేయడానికి ఈ ఫ్రేమ్వర్క్ని చాలా యాక్టివ్గా అడాప్ట్ చేసుకుంటోంది. ఇండియా ఈ డైరెక్షన్లో కొన్ని కీ ప్రోగ్రామ్స్ లాంచ్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్, నేషనల్ వన్ హెల్త్ మిషన్. ఇది దేశవ్యాప్తంగా డిజీజ్ సర్వైలెన్స్ని స్ట్రాంగ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే నాగ్పూర్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వన్ హెల్త్ ఏర్పాటు చేస్తున్నారు. ఇది రీసెర్చ్ ఇంకా డెవలప్మెంట్కి ఒక మేజర్ సెంటర్గా మారబోతోంది. ఇంటిగ్రేటెడ్ డిజీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్స్ ద్వారా మనుషుల్లో, జంతువుల్లో వచ్చే జబ్బుల్ని ముందుగానే గుర్తిస్తున్నారు. అంతేకాదు, ఏఎంఆర్కి వ్యతిరేకంగా కూడా పాలసీలు తీసుకొస్తున్నారు. ఒకవేళ ఏదైనా డిజీజ్ అవుట్బ్రేక్ అయితే ఇండియా ఎలా రెస్పాండ్ అవుతుందో చూడండి. నేషనల్ జాయింట్ అవుట్బ్రేక్ రెస్పాన్స్ టీమ్ లేదా ఎన్జీఓఆర్టీ లాంటి టీమ్స్ ఉన్నాయి. ఈ టీమ్స్లో హ్యూమన్ హెల్త్, యానిమల్ హెల్త్, ఎన్వైర్మెంటల్ ఎక్స్పర్ట్స్ అందరూ కలిసి ఫీల్డ్కి వెళ్లి ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఇంకో సూపర్ ఎగ్జాంపుల్ చెప్తాను. 2030 కల్లా ఇండియాలో కుక్కల వల్ల వచ్చే రేబీస్ని పూర్తిగా ఎలిమినేట్ చేయాలన్నది టార్గెట్. ఇది ఒక పర్ఫెక్ట్ వన్ హెల్త్ అప్రోచ్. ఎలాగంటారా? సింపుల్. మనుషుల్ని రేబీస్ నుంచి కాపాడటానికి వీధి కుక్కలకి వ్యాక్సిన్లు వేయడంపై ఫోకస్ చేస్తున్నారు. చూసారా? యానిమల్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడం ద్వారా హ్యూమన్ హెల్త్ని కాపాడుతున్నారు. ఓకే, మనం ఆల్మోస్ట్ ఎండుకొచ్చేసాం. ఇంతసేపు మనం డిస్కస్ చేసిన దాంట్లోంచి మనం నేర్చుకోవాల్సిన అసలైన విషయమేంటి? వాట్ ఈస్ ద అల్టిమేట్ టేక్అవే? మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, హ్యూమన్, యానిమల్ ఇంకా ఎన్విరాన్మెంటల్ హెల్త్ ఇవి 3 వేర్వేరు ఇష్యూస్ కాదు. అవన్నీ ఒకే సిస్టంలో 3 భాగాలు. మన ప్లానెట్ మీదున్న ప్రతి జీవి ఆరోగ్యం ఇంకో జీవి ఆరోగ్యంతో విడదీయరాని బంధాన్ని కలిగి ఉంటుంది. ఫైనల్గా ఈ ఒక్క పవర్ఫుల్ కొటేషన్తో మనం దీన్ని ముగిద్దాం. మనలో ఏ ఒక్కరి ఆరోగ్యమైనా సరే, మన అందరి ఆరోగ్యంతో, మనం పంచుకుంటున్న ఈ ఉమ్మడి పర్యావరణం యొక్క ఆరోగ్యంతో ముడిపడి ఉంది. ఈ ఒక్క లైన్ చాలు వన్ హెల్త్ ఫిలాసఫీ మొత్తాన్ని అర్థం చేసుకోవడానికి. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోల కోసం లర్న్ డైలీ విత్ సూర్యాకి సబ్స్క్రైబ్ చేసుకోండి.